ఈ వీడియోలో కార్మికుడు ఒక చిన్న ఇనుప రాడ్తో టచ్ చేయగానే ఒకదానికొకటి అంటుకున్న స్పూన్లు ఎలా విడిపోతున్నాయో చూడండి. మనం రోజు వాడే ప్లాస్టిక్ స్పూన్లు ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయో మీకు తెలుసా? రండి చూద్దాం. మొదటగా కార్మికులు స్పూన్ ఆకారంలో ఉన్న మౌల్డ్లో ఒక రకమైన తెల్లటి పొడిని పోస్తారు. దీనిని మెలమైన్ పౌడర్ అని పిలుస్తారు. బలమైన మరియు మన్నికైన స్పూన్ల తయారీకి ఇదే ముఖ్యం. ఇప్పుడు ఆ మౌల్డ్ ను హైడ్రాలిక్ ప్రెస్ మెషిన్ లో ఉంచి టన్నుల కొద్దీ పీడనంతో నొక్కుతారు. అలాగే దీనిని దాదాపు 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి చేస్తారు. ఈ వేడిని మరియు పీడనానికి ఆ పొడి కరిగి స్పూన్ ఆకారాన్ని పొందుతుంది. స్పూన్ ఆకారం వచ్చాక దానిపై అందమైన డిజైన్ ఉన్న ఒక ప్రింటెడ్ పేపర్ ను ఉంచుతారు. మెషిన్ మళ్ళీ ప్రెస్ చేయడం వల్ల ఆ డిజైన్ స్పూన్ పైకి శాశ్వతంగా అంటుకుంటుంది. కానీ ఆ డిజైన్ తొందరగా పాడవకుండా ఉండటానికి దానిపై ప్రొటెక్టివ్ కోటింగ్ వేస్తారు. ఇది డిజైన్ స్పష్టంగా కనిపించేలా చేయడమే కాకుండా స్పూన్ కు మంచి షైనింగ్ మరియు మన్నికని ఇస్తుంది. చివరగా మౌల్డ్ నుండి స్పూన్లను షీట్ల రూపంలో బయటకు తీస్తారు. ఆ తర్వాత ఒకదానికొకటి వేరు చేసి స్పూన్ అంచుల వద్ద ఉన్న అదనపు ప్లాస్టిక్ ను కట్ చేసి స్మూత్ చేస్తారు.